సన్వన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. ద్వాదశ రాశుల వారికి ఈ వారం యొక్క ఫలితాంశాలు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి అనానుకూలంగా ఉండటం చేత ఆదాయానికి మించిన ఖర్చులు, అనుకోని సంఘటనలు జరుగుతాయి, ప్రయాణాల్లో ఇక్కట్లు జరుగుతాయి, ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బందులు కలుగుతాయి. ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. తదుపరి వృషభ రాశి. రాశి వారికి చేసే వృత్తి వ్యాపారాల యందు అనానుకూలత, బంధుమిత్ర విరోధం, ముఖ్యంగా స్త్రీలతో విరోధం, శత్రువుల వల్ల భయం, ఆరోగ్య భంగం, అధికంగా ఖర్చు ఉండును. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో శుభకార్య యోచన, సంఘంలో ఉన్నత స్థితి, కార్యజయము, భూ సంబంధం వ్యవహారంలో మధ్యవర్తిత్వం కూడా వీరికి కలిసి వస్తుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ వారంలో ఈ రాశి వారికి వృత్తి వ్యాపారంలో జయము, ఆరోగ్య లాభము, ధనలాభము, శుభకార్యముల యోచన మరియు నూతన పరిచయాలు ఏర్పడతాయి. సంతాన సౌఖ్యము కలుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ వారం కొద్దిగా కలిసి వస్తుంది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో అన్నింట అనానుకూలత ఉండడం వల్ల ఆరోగ్య నష్టము, వ్యాపార నష్టము, సకల కార్యముల యందు ఆటంకాలు, అనేక సమస్యలు, అధిక ధనం ఖర్చు చేయడం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. ఈ వారంలో ఈ రాశి వారికి వ్యాపారంలో మంచి గుర్తింపు, ప్రయాణంలో ప్రమాదాలు, దగ్గరి బంధువుల్లో ఇబ్బందులు, స్థానభయం, స్థానచలనము మరియు గృహ మార్పులు ఏర్పడతాయి. తదుపరి రాశి తులారాశి. ఈ వారంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఊహించని సంఘటనలు మరియు అప్పు చేసే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క తులారాశి వారు ఈ వారంలో జాగ్రత్తలు పాటించాలి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వారంలో ఈ రాశి వారికి అన్నింటా విజయం, శుభకార్యాచరణ, సంతాన సౌఖ్యము, కుటుంబ వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్య లాభము, నూతన పరిచయాలు ఏర్పడతాయి. తదుపరి రాశి ధనుస్సు రాశి. ఈ వారం ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల యందు అనుకూలత, ఆదాయం బాగుంటుంది. శుభకార్యాచరణ, నూతన పరిచయాలు, సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. తదుపరి రాశి మకర రాశి. ఈ వారం ఈ రాశి వారికి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు కలిగినను చివరి నిమిషంలో గట్టెక్కుతారు. ఆరోగ్య భంగము, సంతానం ద్వారా ఇబ్బందులు కలుగుతాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపారాల యందు సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. మంచి రాణింపు ఉంటుంది. వ్యాపారంగా సౌఖ్యం ఉంటుంది. నూతన పరిచయాల వల్ల లాభాలు ఉంటాయి. కుటుంబ వృద్ధి, సౌఖ్యం ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కలుగుతాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ వారం ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు, శారీరక శ్రమ, ఆరోగ్య భంగము, బంధుమిత్రుల విరోధము, అనవసరంగా మాటలు పోవుట, భయాందోళన అన్నీ కూడా కలుగుతాయి. ఈ 12 రాశుల వారు వారి వారి ఇష్టదేవతారాధన మరియు నవగ్రహ పూజ, ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకున్నట్టయితే వారికి కలిగేటువంటి చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.